మామూలుగా లేదు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. లైక్ చేసుకోండి. బాగుందా దెయ్యం? ఏం చేస్తారు దెయ్యాన్ని? వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగే హలో గైస్, వెల్కమ్ టు ద టీమ్ మను అండ్ సూర్య. ఈ రోజు అయితే మనం ఒక మంచి ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. అది ఎలా అంటే, మాకు తెలిసిన కొంతమంది ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే నైట్ మామూలుగా అలా మాట్లాడుకోవడానికి సరదాగా వెళ్దాం అని చెప్పేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ చేయలు ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి స్పీకర్లో కొంచెం గోస్ట్ సౌండ్స్ లాగా అలా పెట్టి వాళ్ళు కొంచెం భయపెడదాం అని అనుకున్నాం. వాళ్ళ రియాక్షన్స్ కూడా ఎలా వస్తే చూద్దాం. సో మేము ఇప్పటివరకు ఏం తెలీదు ఎలాగవుతుందో. ప్రస్తుతానికి అయితే మనోహర్ దెయ్యంలో రెడీ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూసి అండి అన్ని. ఏం చేస్తున్నావు అను? సరిపోద్ది, సూపర్. ఒకసారి పెట్టుకోలేగా ఆ సగరం వేసుకో ఒకసారి. సూపరే, నమ్మేస్తారు ఈజీగా ఆ సౌండ్లకి. అందంగా ఉన్నది దెయ్యం. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగే వైట్ కనబడడానికి రా. ఏదో ఒకసారి దెయ్యంలో అరే స్టార్ట్ రా. చెప్పండి, ఇప్పుడు వీడియో తీయడానికి వచ్చాం అనమాట. పార్టీ అని చెప్పాను. కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను అనమాట మిమ్మల్ని. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంటది పుష్ప. సరేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్ లో మీరు మామూలుగా? ఏం లేదు లేదా, ఏదో కుక్క ఏదో అరుతున్నట్టు ఉందిలే. ఇలా చూడండి రా, ఇలా చూడండి. ఇది అంటే ఇది ఏం లేదురా. ఏం లేదురా, ఏం లేదురా. భయపడొద్దా. ఒకసారి నించోండి రా, చెప్తాను. అరే మేము ఉన్నాం కదరా. ఏం కాదు. రే భయపడకండి, ఎలా రండి. ఏం లేదు, అక్కడ నించొని చెప్తాను. నించండి. అయ్యో అక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూడండి. రే భయపడొద్దురా, ఆగండి. అది దెయ్యం కాదు. మను ఇలా రారా. రే నించరా, మధ్యలో నించొచ్చు సరే. రే
అరే కాదు, ఒకసారి ఇలా జరగండి. నైట్ టైం పార్టీలకి అదికి వెళ్తారు కదా మీరు, ఎంత ధైర్యంగా ఉన్నారో ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనమాట. ఇది ఎలా అనిపించింది రండి చూడగానే మీకు? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఒక నిమిషం నిద్రలో ఉన్నావు, నిజంగా ఉన్నావు కూడా తెలియదు. ఒకసారి గుండెట్టుగా అట్లుంటది మనతో. ఎన్నిసార్లు నాకు అసలు 108 సార్లు. 108కి ఎన్ని కాల్ చేయాలా? గుడ్డుగా గుద్దలకు వచ్చేసింది నిజంగా చెప్తాను. బాగుందా దెయ్యం? ఏం చేస్తారు దెయ్యాన్ని? వాడే ఉద్దేశంతో అన్నాడు. సరే నువ్వు చెప్పరా, మనం ఎలాగనిపించింది ఏంటని చేయడం? రియాక్షన్ అయితే బాగా ఇచ్చారు, పర్లేదు పర్లేదు. అంటే భయపడ్డారు అందరూ, ఎవడో భయపడకుండా ఎవడో మేము తిరిగి చేస్తారేమో అనుకున్నాం కానీ ఎవరు ఇచ్చేది అందరూ బాగా భయపడ్డారు. అంత భయం ప్లేస్ ఎలా ఉందిరా? నాకు వచ్చే డౌట్ వచ్చింది బీచ్లో బతకాను కదా, కాకపోతే అక్కడ నిన్న అయితే ఉంటారు కదా మా ఫ్రెండ్స్ చెప్పారు. సర్లీ సార్ మళ్ళీ వద్దు ఇంకోసారి. సరే సరే సప్లై రాసుకోవాలా? లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, వీడియో నచ్చితే